రుద్ర వాళ్ళ తాతకి తెలియకుండా అడవిలో తిరుగుతున్న ఒక గొర్రెని శివుడికి బలి ఇచ్చి వాటి ప్రేగులతో గిటార్లు తయారు చేయడం మళ్ళీ మొదలు పెడతాడు. అలాగ సంవత్సరానికి ఒక గొర్రెని చంపుతూ శివుడికి పూజలు చేస్తూనే ఉంటాడు. ఈలోపు రుద్ర వాళ్ళ తాత కూడా చనిపోతాడు. కానీ ఆ పూజలు మాత్రం ఆపడు. అలా పూజలు చేస్తూ 2014 సంవత్సరం దాకా వస్తాడు. ఈ పూజలు చేసే ప్రాసెస్ లో రుద్రకు తెలియకుండా చేతులకు కొన్ని గీతలు పడతాయి. ఆ గీతలనే వేలిముద్రలు అనుకొని జంతువులను చంపితేనే కొన్ని గీతలు పడ్డాయి. ఒకవేళ మనుషులను చంపితే అవ్వ చెప్పిందేంటి? శివుడికి పూజలు చేయాలి. అంతేకాకుండా శివుడికి సంగీతంతో పూజ చేస్తే అత్యంత తొందరగా వరాలు ఇస్తాడని. ఇక తాత చేసిందేంటి? మొక్కుల కోసం జంతువులను బలి ఇచ్చినా తప్పు లేదనే కదా. ఇక నేను కూడా బలులు ఇస్తాను. ఇప్పటిదాకా జంతువులనే బలి ఇచ్చాను, ఇంకా మనుషుల్ని బలి ఇస్తాను అని ఆ సంవత్సరం శివరాత్రికి 2 రోజుల ముందు అడవి మార్గం గుండా శ్రీశైలానికి వెళ్తున్న ఒక భక్తుడిని పట్టు